హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా హోమ్ ఫుడ్. ఈ రోజు వీడియోలో స్టవ్తో పని లేకుండా 5 నిమిషాల్లో ఈజీగా టేస్టీగా చేసుకునే స్వీట్ ఐటమ్ మీకు చూపిస్తాను. మీకు ఏదైనా స్వీట్ టేస్టీగా తినాలనిపించినప్పుడు 5 నిమిషాల్లో అయిపోతుంది, గ్యాస్తో పని లేకుండానే. ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వీట్ కోసం ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీ కూడా వేసుకుని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. తర్వాత ఈ స్వీట్ కోసం పుట్నాల పప్పు వాడతామండి. ఇది 1.5 కప్పు వేసుకుని ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కోసం కొలతలు చూడండి. షుగర్ పౌడర్ అయితే నేను 1 కప్పు వేస్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత కొంచెం పాలను యాడ్ చేసుకుని ఇది చిక్కగా అయ్యే వరకు, క్రీమీగా అయ్యే వరకు 1 స్పూన్తో కలుపుకోవాలి. మరీ ఎక్కువ పాలను యాడ్ చేయకండి, కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకోవాలి. సరిపోకపోతే కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇందులో కాచి చల్లార్చిన పాలను మాత్రమే వేస్తున్నానండి. పచ్చి పాలు అయితే వేయకూడదు, ఎందుకంటే మనం స్టవ్ మీద పెట్టి వండట్లేదు కాబట్టి మనం కాచి చల్లార్చిన పాలను వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత పుట్నాల పొడి పౌడర్ ఉంది కదండి, అది 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. 1.5 కప్పు అయినా తీసుకోవచ్చండి, బాగుంటుంది. ఈ షుగర్కి సరిపోతుంది. అలాగే ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు గీని వేసుకుని బాగా కలుపుకోవాలి. గీ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం పాలను కూడా వేసుకుని కలుపుకోవచ్చండి. నేనైతే కొంచెం పాలు కూడా వేసాను. అలాగే ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ముందైతే గీ వేసుకుని కలుపుకోవడం వల్ల బాగుంటుంది. చూడండి, ఇలా గడ్డ అయ్యే వరకు కూడా మనం గీతో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాల పొడినంతా కూడా మనం షుగర్ మిక్చర్లో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా కొంచెం వేసుకుని కలుపుకోవడం వల్ల మన షుగర్ పౌడర్ అంతా బాగా కలుస్తుంది. చూడండి, ఇలా కలుపుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం అంతా కలిసేలాగా మనకి స్వీట్ చేసుకోవడానికి వీలుగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. అక్కడక్కడ కొంచెం నెయ్యి వేసుకుంటూ, లేదు అంటే కొంచెం పాలు కూడా వేసుకుని బాగా చపాతీ పిండిలాగా అయ్యే వరకు కలుపుకోవాలి. నేను ఇది కలిపేటప్పుడు కొంచెం పాలను కూడా వేసానండి. చూడండి, ఇలా ముద్దలాగా ఇవ్వాలన్నమాట, ఎందుకంటే మనం స్వీట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. పైనుండి కొంచెం నెయ్యిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపేటప్పుడే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే మిక్సీ పట్టుకుని వేసుకోండి, కొంచెం బరకగా వేసుకోండి, బాగుంటుంది. ఒకసారి ఇలా ఒకసారి అలా వేసుకుని చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు మనం చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని స్వీట్ చుట్టుకుంటే స్వీట్ అనేది కొంచెం షైనింగ్గా రౌండ్గా వస్తుంది, చూడడానికి బాగుంటుంది. ఈ వీడియోలో చూపించే విధంగా మీరు ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చండి. ఒకే షేప్ అనేది ఏం లేదు, లేదు అంటే లడ్డూలుగా కూడా చుట్టుకొని వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఈ షేప్లో చేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా ఇలా చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుని పైనుంచి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చండి. మీరు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు టేస్టీగా ఇలా మీరు చేసేసుకోవచ్చు. ఇంట్లో పుట్నాల పొడి, నెయ్యి, షుగర్ ఉంటే సరిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి, స్టవ్తో కూడా పని లేదు. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేనైతే వీటికి పైన వాటర్ మిలన్ సీడ్స్ ఉంటాయి కదండి, అవి నేను పెట్టానన్నమాట గార్నిషింగ్ కోసము. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మరిన్ని టేస్టీ రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.